హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నానండి. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. తమ్ముళ్ళు చూసినట్లే మనం ఈరోజు ఫిష్ ఫ్రై చేసుకుందాము. అందరికీ తెలుసు ఎలా చేసుకోవాలో, బట్ నా స్టైల్లో ఎలా చేస్తానో నేను మీకు చూపిస్తాను. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక రెసిపీ పోస్ట్ చేస్తున్నాను. నీకు కావాల్సిన ముందుగా మనకి ఎన్ని కావాలో అన్ని ఫిష్ పీసెస్ క్లీన్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. దాని తర్వాత మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ పసుపు, కారం, సాల్ట్ మన టేస్ట్కి తగ్గట్టు, మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ మస్ట్ అండ్ షుడ్ అండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే మనకి ఇంకా టేస్ట్ కూడా వస్తుంది. నేను కొద్దిగా గరం మసాలా వేసాను, ధనియాల పొడి, జీరా పొడి అవి కూడా వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది టేస్ట్. తర్వాత కొంతసేపు అవన్నీ మిక్స్ చేసుకొని ఫిష్కి మ్యారినేట్ చేసేసి మనం ఒక 15 మినిట్స్ అట్లా పక్కన పెట్టుకోవాలి. దాని తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని మనము ఆయిల్ హీట్ అయ్యాక మనం ఫిష్ పీసెస్ వేసుకొని అలా ఒక్కొక్కసారి తిప్పుతూ మనం ఫ్రై చేసుకుంటూ ఉండాలి. అలానే ఉంచేస్తే ప్యాన్కి స్టిక్ అయిపోయి మాడిపోతాయండి. అలా మనం దగ్గరే ఉంటూ అలా మెల్లగా ఫ్రై చేసేసుకుంటే మనం త్వరగా ఫ్రై అయిపోతాయి. నేనైతే ఫిష్ ఫ్రై రెడీ చేసేసాను. చాలా బాగా వచ్చాయండి. కలర్ కూడా ఇలా కొంచెం డీప్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. బాగా మాడిపోయినా కూడా టేస్ట్ బాగోదు కదా, గట్టిగా అయిపోతుంది క్రిస్పీగా. అలా కాకుండా ఇలా కొంచెం మీడియంగా ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. ఫిష్ తీసేసాక లోపల గ్రేవీ ఉంటుంది కదా, ఆయిల్ గ్రేవీ, మసాలా గ్రేవీ, అది తీసుకుని మీకు రైస్లో వేసుకొని తినడం ఎంతమందికి ఇష్టమో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. నాకైతే చాలా ఇష్టము. మనం ఇలా ఫిష్ పీసెస్ ఫ్రై అయ్యాక మనం సెపరేట్గా తీసుకుని డైరెక్ట్గా తినేయకుండా ఇలా టిష్యూ వేసుకుంటే దానికి ఉన్న ఆయిల్ అంతా టిష్యూ తీసేసుకుంటుందండి. మనం ఎక్కువ ఆయిల్ కూడా తినడం మంచిది కాదు కదా మన హెల్త్కి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.